హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుంది, వాస్తవ విషయాలు ఏంటిది అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏంటి, నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం చర్చించుకోబోతున్నాం. ప్రధానంగా ఈరోజు ఒక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్నాను. నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి అప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా, ఎందుకు కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఇప్పుడే తీవ్రమైన వ్యతిరేకత మొదలు పెట్టారు అనే అంశాన్ని గురించి కూడా మనం చర్చిద్దాం. నిజానికి ఏం జరిగింది, ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించిన అంశాలు కూడా పూర్తిగా కూడా చర్చిద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎలా ఉంది, ఏంటి పరిస్థితి అనేది కూడా ఒకసారి అయితే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలారా, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది కేవలం వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే. మరెవరు కూడా అలాంటి ప్రయత్నం కూడా చేస్తారా చేయరా అది వాళ్ళదే. మనం మాత్రం తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ కూడా విపక్షమే. నినాదం ఒకటే, పార్టీలు మారినాయి తప్ప ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. విపక్ష పాత్ర పోషించడానికి ఎప్పటికీ కూడా నేను విపక్షగా పాత్ర మాత్రమే వహిస్తాను, అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎన్నికల ముందు చెప్పాను, ఎన్నికల తర్వాత కూడా చెప్తున్నాను. ఎన్నికలకు సంబంధించి 6 నెలల ముందు కూడా మనం చాలా క్లారిటీగా చెప్పాం. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కొత్త ప్రభుత్వం ఏది ఎన్నికైనా వారం రోజులు మాత్రమే గడువిస్తాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా కూడా అంటే తాను ఉండే నివాసం కానుండి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం సంబంధించి పూర్తిగా కూడా సదుపాయాలు కల్పిస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా కూడా ప్రశ్నిస్తాను అని చెప్పాను. అదే బాటలో కొనసాగుతున్నాను. సో మీ అందరి మద్దతు కూడా ఉండాలి. వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను ఖచ్చితంగా కూడా తెలంగాణలోని ప్రతి మారుమూల పల్లెకు చేరవేసే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు నేను చెప్పబోయే చాలా విషయాలు కూడా యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియాలి. నేను పెట్టిన టైటిల్ ఒకసారి చూసే ఉంటారు ఏంది అనేది. కాంగ్రెస్కు కౌంట్ డౌన్ స్టార్ట్, పద్మవ్యూహంతో బీఆర్ఎస్ అంటూ కూడా నేను పెట్టిన. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా వ్యూహాలను అమలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటే కొన్ని అంశాలని చెప్తే మీకే అర్థమైపోతుంది. నిజానికి రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్లలో కొన్ని అంశాలు మీ ముందు కనబడితే మరికొన్ని అంశాలు కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకైతే కనబడతాయి. ఏంటిది అనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి మిత్రులారా, వీళ్ళు ఎవరో తెలుసు కదా, మిత్రుడు శ్రీకాంతాచారి వల్ల అమ్మ, మలిదశలో తొలి అమరుడు శ్రీకాంతాచారి. దేనికోసం? తెలంగాణ రాష్ట్రం కోసం, రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని తృణప్రాయంగా కూడా వదిలివేసిన మహా గొప్ప వీరుడు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సరే, ఏం జరుగుతున్నది రాజకీయాలలో అనేది ఒకసారి చూద్దాం. తొందరపడకండి, శంకరమ్మకు కేటీఆర్ హరీష్ బుజ్జగింపులు. తెలంగాణ భవన్లో లంచ్ మీటింగ్. ఇటీవలే సీఎం వద్దకు శ్రీకాంతాచారి తల్లి. కీలక పదవి ఇచ్చే యోచనలో రేవంత్. పార్టీ మారితే భారీ నష్టమని బీఆర్ఎస్ ఆందోళన. తాజా పరిణామాలపై సోషల్ మీడియాలో చర్చ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి ఎఫెక్టుతో బీఆర్ఎస్ డ్యామేజ్ కంట్రోల్కు దిగుతుంది. అధికారంలో ఉండగా జరిగిన పొరపాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్న గులాబీ పార్టీ గతంలో విస్మరించిన వారిని నేడు బుజ్జగిస్తున్నది. తాజాగా అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ విషయంలోనూ బీఆర్ఎస్ దీన్నే ఫాలో అవుతున్నట్లుగా రాజకీయ వర్గాలలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆమెకు ప్రభుత్వం కీలక పదవి ఇవ్వబోతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలో గురువారం శంకరమ్మతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు లంచ్ మీట్ కావడం చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి. ఏం జరిగింది? కేసీఆర్ మోసం చేశారనే విమర్శ. ఈ నెల 2న సెక్రటరియట్లో శంకరమ్మ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ పోస్టుతో పాటు నామినేటెడ్ భర్తీకి కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఆమెకు ఏదో ఒక పదవి ఇచ్చి గౌరవించాలని సీఎం భావించినట్లుగా ప్రచారం జరుగుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పదవి ఇస్తామని చెప్పి కేసీఆర్ అనేక సందర్భాలలో మోసం చేశారని కూడా విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కీలక బాధ్యతలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని, దీంతో ఆమె కాంగ్రెస్లో కూడా చేరబోతున్నట్లుగా ఊహాగానాలు వినిపించాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక అంశాన్ని కూడా చూడవచ్చు. ఏంది? నష్ట నివారణకేనా? పార్లమెంట్ ఎన్నికల వేళ శంకరమ్మ పార్టీ మారితే పార్టీపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఆమె బాటలోనే మిగతా ఉద్యమకారులు సైతం కాంగ్రెస్ వైపు వెళ్తారని ఆందోళన
చెందిన బీఆర్ఎస్ శంకరంతో బుజ్జగింపులకు దిగినట్లుగా తెలుస్తుంది. తన మనవడి పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించేందుకు వచ్చిన శంకరమ్మతో కేటీఆర్ హరీష్ రావులు కలిసి భోజనం చేసి పార్టీ మారే విషయంలో తొందరపడద్దని సముదాయించినట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఓవైపు కొత్త ప్రభుత్వం కీలక పదవి ఇచ్చే యోచనలో ఉందని ప్రచారం జరుగుతున్న వేళ ఆమె నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి చూడండి 11/1/2024 అంటే ఈ నెలలో ఇది అంటే ఈరోజు ఇది 2/1/2024 ఇదే నెలకు సంబంధించిన అంశానికి సంబంధించి చూడొచ్చు. ఏంది తెలంగాణకు సంబంధించిన మలిదశ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి విషయంలో బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందా అంటే 100% తప్పు చేసింది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయనుండే, ఏం చేయకుంటుంటే బాగుండేది అనేది ఒకసారి మనం చర్చిద్దాం. ఒకసారి చూడండి మిత్రులారా, వాస్తవ కోణాలను కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలవాలి. రైట్, ఒకసారి మీరు ఏం జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నోట్ ప్యాడ్ తీసుకున్నాం. రైట్, ఒకసారి వినండి. 2001-2014 బీఆర్ఎస్ చేసిన అతిపెద్ద తప్పులు ఏంది అనేది మనం చర్చించాలి. గుర్తుపెట్టుకోరి, ఇక్కడ 2023 దాదాపుగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఏదైనా ఒక రాష్ట్రం కొత్తగా ఏర్పడితే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోయే వ్యక్తి ఎవరైనా కూడా బహుశా 20 సంవత్సరాలు పరిపాలించడానికి ఆ రాష్ట్ర ప్రజలు పూర్తిగా కూడా సుఖమత వ్యక్తం చేస్తూ ఏం జరిగింది అనే వాస్తవ విషయాలను కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే 2001 నుంచి 2014 వరకు వాళ్ళు తినక గంజో గడకనో తాగి 5 రూపాయలు 2 రూపాయల సమోసా తాగి ఛాయలు తాగి రోడ్డు మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉద్యమ నేతలు వస్తున్నారంటే స్వాగతాలు పలికి అక్కడ ధర్నాలు చేసి రాస్తోరోకోలు చేసి వంట వార్పు చేసి ఇంకా చెప్పుకుంటూ పోతే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన చాలామంది కూడా ఉన్నారు ఉద్యమ సమయంలో. ఉద్యమ సమయం నుండి పూర్తి స్థాయిలో కూడా నేను ఒకటే అంశాన్ని చెప్తున్నా, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలను పూర్తిగా కేవలం స్వరాష్ట్రానికి కోసం త్యాగం చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారు. లాఠీ దెబ్బలు తిని శరీరాలు అవయవాలు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న ఉద్యమకారులు ఉన్నారు. రైలు పట్టాల మీద ఆత్మహత్యయత్నం చేసిన ఉద్యమకారులు ఉన్నారు. అదేవిధంగా మానుకోటలో వైఎస్ జగన్ ఓదార్పు యాత్రతో వచ్చినప్పుడు నేటి మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళందరూ అప్పుడు ఆయనకు స్వాగతం పలికినప్పుడు జరిపినప్పుడు కాల్పులలో గాయపడ్డ ఉద్యమకారులు ఉన్నారు. ఇక దానితో పాటు వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్న ఉద్యమకారులు, ముఖ్యంగా చెప్పాలి అంటే చదువుకోవడం కోసం ఉన్నత చదువుల కోసం యూనివర్సిటీలకు వచ్చి గొప్ప ఉద్యోగాలు చేస్తారని ఇంటికాడ తల్లులు కలలుగన్న సమయంలో అలాంటిదేదీ లేక ఉద్యమం చేసి పూర్తి స్థాయిలో కనీసం పెళ్లిళ్ళు కూడా కాకుండా ఉద్యమానికే పరిమితమైపోయి ఇప్పుడు జీవితంలో అగమ్య గోచరంగా మారిన ఉద్యమకారులు నేటి యూనివర్సిటీలలో నుంచి బయటికి వెళ్ళిన ఒక పూర్తి స్థాయిలో ఒక తరం యువత మొత్తం కనబడుతుంది. మీరు ఎక్కడైనా చూడండి. ఇది బీఆర్ఎస్ పార్టీ చేసిన అతిపెద్ద తప్పుగా వర్ణించవచ్చు. ఎందుకు అంటే 2001 సంవత్సరం కానీ 2014 సంవత్సరం వరకు ఈ ఉద్యమకారులకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం ఏదో ఒకటి చేయనుండే. ఎట్లా చేయనుండే అంటే ఉపాధి అవకాశాలు కానీ లేకపోతే ఇతరత్ర మార్గాల ద్వారా చేస్తే ఈరోజు బీఆర్ఎస్ పరిస్థితి మరోలా ఉండేది. ఎందుకంటే బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు అన్నింటినీ కూడా ఈరోజు బేరుజు వేసుకుంటున్నది. ఎక్కడ తెలంగాణ భవన్లో నియోజకవర్గాల పార్లమెంట్ల సెగ్మెంట్ల ఆధారంగా పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గానికి సంబంధించిన అందరి నేతలతో అక్కడ ఉన్న కార్యకర్తలతో మాట్లాడుతూ ఏకంగా కార్యకర్తలకు ఈ సమయంలో పూర్తిగా కూడా వాళ్లకు మైకులు ఇచ్చి మరీ అక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏంటి అనేది ఆరా తీసే ప్రయత్నం కూడా జరుగుతున్న తరుణం కూడా కనబడుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ 2001 నుంచి 2014 వరకు చాలా వరకు కూడా ఉద్యమకారులు
ఇప్పుడున్న బీఆర్ఎస్కు సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే పిలువబడుతున్నారో దాదాపుగా 1600 పైచీలకు ఉన్నారండి వీళ్ళందా సోషల్ మీడియా వారియర్స్. వీళ్ళకి ఏంది అంటే కేసీఆర్ మీద ఈగ వాలితే వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ఏంది అంటే ఒక గద్ద వాలినట్టుగా ఫీల్ అయిపోయి కేసీఆర్ను కాపాడాలి. ఎందుకు అంటే అది ప్రేమతోని, ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నేతగా భావిస్తూ తన మీద ఉన్న ప్రేమతోని వీళ్ళు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సీమ గుట్టకుండా చూసే సోషల్ మీడియా వారియర్స్ ఒకవైపు, దాంతో వైపు 2001 నుంచి 2014 వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం చేసి తమ జీవితాలను ఒక తరం కోల్పోయిన యువత, మరోవైపు పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరిగింది అంటే ఉద్యమంతో పాటుగా ఇటు అమరులైన కుటుంబాలు మరోవైపు కూడా చూస్తాం. అయితే 2023 వరకు పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏంది అంటే తన చుట్టూ ఉన్న సలహాదారులు చెప్పలేదా, లేకపోతే అంచనాలు తలకిందులైనాయా, ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది అంచనా వేయలేకపోయారా అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది. ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఉద్యమకారులను ఆదుకుంటే అయిపోయే కథ. ఈ ఉద్యమకారులే నిరుద్యోగులుగా మిగిలేరు, గుర్తుపెట్టుకోరి. వీళ్ళే మళ్ళీ పోరాటానికి సై అన్నారు. 2001 నుంచి 14 వరకు ఉద్యమం చేసిన వాళ్ళే నిరుద్యోగులుగా మిగిలిపోయి ఆ నిరుద్యోగులే పోరాటానికి సై అయ్యారు. ఇక్కడ పూర్తిగా కూడా కేసీఆర్ చేసిన తప్పటి అడుగుల వల్ల ఈరోజు పునఃసమీక్షించుకుంటున్నది. వాళ్ళ యొక్క లోపాలను కావచ్చు, వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ కూడా పునఃసమీక్షించుకోవడం అనేది జరుగుతున్నది. కాబట్టి అది మంచి పరిణామం. దేనికి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరో ఎత్తుగడ అని చెప్పవచ్చు. ఏం జరుగుతున్నది అన్న అంటే ఇప్పుడు కేసీఆర్ పద్మవ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. ఈ పద్మవ్యూహంలో చిక్కేదెవరు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఈ పద్మవ్యూహానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించండి. పద్మవ్యూహానికి సంబంధించి ఏంటంటే కేసీఆర్కు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు అనేది చాలా కీలకం. ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. బీఆర్ఎస్ పార్టీ గెలవకపోతే ఈసారి భారీ స్థాయిలో నష్టం ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు కేటీఆర్ ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండు మీ అందరికీ తెలిసిన విషయమే. దళం ఘలం బలం, దాంతోపాటు తెలంగాణ అనే పదం. సో ఈ 3 పదాలకు సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు చెప్పిండు అంటే పార్లమెంటు సాక్షిగా. అంతెందుకండి, కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి అయినా లేదా మంత్రులైనా ఇతర ఎవరైనా కూడా జై తెలంగాణ అనే పదాన్ని పలకని దౌర్భాగ్య పరిస్థితి. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అని చెప్పలేని పరిస్థితి. గన్ పార్క్ వద్ద నివాళులర్పించి దానితో పాటు అమరవీరుల కుటుంబాలను పిలిపించి వాళ్ళందరికీ కూడా గతంలో విపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా, ఉద్యమకారులందరికీ కూడా, ఉద్యమకారులు కదా, అమరవీరుల కుటుంబాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తారు ఏం కథ అని కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది కదా. మరి ఎందుకు ఇప్పుడు ఆ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వాళ్ళందరినీ ఎందుకు పిలిపించి మాట్లాడలేకపోతున్నారు? కేవలం ఇక్కడ ఎవరిని తెర మీదకి తీసుకొస్తున్నారు అంటే శంకరమ్మను మాత్రమే తెర మీదకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే మలి దశలో శ్రీకాంతాచారి అనే గొప్ప యోధుడు మరణం తర్వాత ఇక తెలంగాణలో పూర్తి స్థాయిలో అట్టుడికిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తాం. సో ఇలాంటి కుటుంబానికి మేము న్యాయం చేస్తాం, కాస్త ఓపిక పట్టండి, తొందరపడకండి అంటూ కూడా మొట్టమొదటిసారిగా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళను బుజ్జగించే ప్రయత్నం చేసేయాలంటే ఇందులో వాస్తవ కోణం కూడా లేకపోదు. అంటే ఒక్క మెట్టు కాదు, ఏకంగా 10 మెట్లు కూడా దిగి బుజ్జగించే ప్రయత్నం చేసిల్లంటే వాళ్ళ ఓటమిని వాళ్ళు అంచనా వేసుకున్నారు, వాళ్ళ తప్పిదాలను వాళ్ళు బేరోజు వేసుకున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతోని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే శంకరమ్మ లాంటి వాళ్ళు పార్టీ మారితే గులాబీ పార్టీకి భారీ ఎదురుదబ్బే అవుతుంది. ఎందుకంటే ఉద్యమకారులకు సంబంధించి పూర్తిగా అమరవీరుల కుటుంబాలైనా ఎవరైనా కూడా అందరూ మారే యోచనలో ఉంటారు అనేది ఒక రకంగా కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కానీ వాస్తవానికి ఇక్కడ ఏంటంటే కేసీఆర్ను చాలా వరకు ఓడించిన నియోజకవర్గాలు కావచ్చు, పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలలో మరి కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేయలేదా? రోడ్డు వేయలేదా? మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వలేదా? కరెంటు 24 గంటలు ఇవ్వలేదా? వ్యవసాయానికి సరిగ్గా కరెంట్ ఇవ్వలేదా? దాంతోపాటు గురుకులాలు ఏర్పాటు చేయలేదా? దాంతోపాటు కస్తూర్బా కానీ ఇతరత్ర హాస్టళ్లను ఏర్పాటు చేయలేదా? ఇక కలెక్టరేట్ల నిర్మాణం కాలేదా? ఇక కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వలేదా? రైతు బంధు ఇవ్వలేదా? ఇండ్లల్లో పూర్తిగా సంక్షేమ పథకాలు రాలేదా? అంటూ కూడా చాలా రకాలుగా కూడా
పూర్తిగా కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. సో ఇప్పుడు ఏంది అంటే బీఆర్ఎస్కు సంబంధించిన హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా ఒక అడుగు వేశారు అంటే భవిష్యత్తులో దాని పరిణామం మరోలా ఉండబోతుంది అనేది కూడా ఆలోచించాలి. ఉద్యమకారుడు అమరవీరుడు ఎవరైతే శ్రీకాంతాచారి ఉన్నారో వాళ్ళ తల్లిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక ఆలోచనలో పడ్డది. ఏమనే ఆలోచనలో పడ్డదంటే రేపు పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక వ్యూహాత్మకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అనేది చాలా క్లారిటీ వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మీరు ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలారా, ఇక్కడ తొందర పడకండి అంటూ కూడా ఏదైతే ఉందో ఇక్కడ కేసీఆర్ మోసం చేసిర్రా ఈ విమర్శలని కాదు. ఎందుకంటే అప్పుడు జరిగిన పరిణామాలను మళ్ళొక్కసారి బేరీజు చేసుకుంటూ రేపు భవిష్యత్తు పునాదికి మరొకసారి నాంది వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఒక్కటే కాదు, దీనితో పాటు కేసీఆర్ ఇంకొక వ్యూహాత్మకమైన ఎత్తుగడ ఉంటుంది. నేను గతంలో చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా, కేసీఆర్ అంచనాలను తెలంగాణలో ఏ మొగోడు కూడా పట్టుకోలేడు భయ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ అనే వ్యక్తి అంత ఆషామాషి వ్యక్తి కాదు. ఈ కేసీఆర్ను పట్టుకొని ఏదో చేసినంత మాత్రాన ఏదో అవుతుందంటే కాదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు 14 సంవత్సరాల పాటు పోరాటంలో ఉంది. అనేక ఉప ఎన్నికలను చూసి ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ను పూర్తిగా తన చేతిలోకి తీసుకొని తెలంగాణ పరిపాలన కష్ట నష్టాలు ఎట్లా ఉన్నా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియకుండా తాను ముందుండి నడిపిన పోరాట యోధుడు, ప్రభుత్వానికి సంబంధించి పరుగులు వెచ్చిచ్చిన నేతగా కేసీఆర్ను చెప్పవచ్చు. కొన్ని విషయాలలో తప్పులు చేసిలో ఆ తప్పులకు సంబంధించి ఇప్పుడు మళ్ళొకసారి రెక్టిఫై చేసుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఏం చేస్తారు అంటే చాలామంది కార్యకర్తలు ఏమన్నారట అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ వచ్చింది. ఏమొచ్చింది అంటే ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీ ఇక టీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన చాలామంది ఇటు ఉద్యమకారులు కానీ దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీ ఆ టీఆర్ఎస్ అనే పదానికి అడిక్ట్ అయిన చాలామంది కూడా ఉన్న పరిస్థితి. బీఆర్ఎస్ అనే పేరు పెట్టి జాతీయ రాజకీయాలలోకి వెళ్దామంటూ కేసీఆర్ ఒక స్టెప్ వేసిండు. కానీ మొదటికే మోసం రావడంతో ఇక పార్టీ మనుగడకు సంబంధించి భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించి ఇక ఒక్కసారి దెబ్బతిన్నాడు కాబట్టి చాలా క్లారిటీగా కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. మార్పు కోసం శ్రేణుల నుంచి ఒత్తిడైతుంది. నేమ్ చేంజ్తో ప్రజలకు దూరం అయ్యామనే భావన చాలా క్లారిటీగా ఉంది అని వాళ్ళ తప్పులకు సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలాంటి తప్పులను ఏమేం జరిగినాయి, లోపాలేంటి, వాస్తవాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేసింది. తెలంగాణ సెంటిమెంట్ మిస్ అయిందనే టాక్, డ్యామేజ్ని తగ్గించేందుకు అధినేత ఆలోచనలు, అందుకే ముందుగా పార్టీ నేతలతో లీకులు అంటూ కూడా చూడొచ్చు. నేషనల్ పాలిటిక్స్లో చక్రం తిప్పాలనే వ్యూహంతో బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ వేసిన తొలి అడుగు బెడిసుకొచ్చింది. సొంత గడ్డపైనే ఎదురుదెబ్బ తగిలింది. ఓటమికి గల కారణాలపై అనేక విశ్లేషణలు వినిపిస్తున్న వేళ గుణపాఠం నేర్చుకున్నామని కేటీఆర్ వంటి నేతలు చెప్తుంటే క్యాడర్ నుంచి మాత్రం పార్టీ పేరు బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలనే డిమాండ్ వస్తుంది. ఇక లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కానీ అధిష్టానం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా పార్టీ పేరులో తెలంగాణ లేకపోవడంతో సెంటిమెంట్ పడడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహా చాలామంది తాజా ఈ ప్రతిపాదన తెర మీదకి తీసుకురావడం హాట్ టాపిక్గా మారింది. తాజా రాజకీయ పరిణామాలతో గులాబీ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. తెర వెనుక కేసీఆర్ ఏం ప్లాన్ చేస్తున్నారు ఒకసారి చూడండి. కేసీఆర్ జాతీయ రాజకీయాల పేరుతో ఎన్నికలకు ముందు పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి సెంటిమెంటును కాలరాశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభావం చూపకపోతే ఇక స్టేట్ పాలిటిక్స్ సినారియో అంతా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారుతుందనే చర్చ కూడా జరుగుతుంది. దీంతో పార్టీకి సంజీవిని లాంటి తెలంగాణ సెంటిమెంట్ను తిరిగి దక్కించుకోవాలంటే పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మార్చాలనే అభిప్రాయాన్ని కేసీఆర్ వచ్చారని టాక్ వినిపిస్తుంది. అయితే తానే నేరుగా ప్రస్తావిస్తే ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతుందని గ్రహించి పార్టీలోని ముఖ్య నేతల ద్వారా ఇలా మాట్లాడిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే రోజులలో ఆ దిశగా నిర్ణయం ఉండే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే తెలంగాణకు బ్రాండ్, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నేతగా గుర్తుంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుట్రలు ఏమేమి చేస్తున్నారు అంటే ఇక్కడ వీళ్ళు 2 రకాల కుట్రలు చేస్తున్నారు కేసీఆర్ మీద. ఏంది అంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తికి సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ అనే పదాన్ని కేసీఆర్ అనే పదాన్ని ఈ రెండింటిని వేరు చేయడం మొదలుపెట్టిలు. అంటే తెలంగాణను ఎవరు సోనియా గాంధీ ఇచ్చింది, ఇక దాంతోపాటు కేసీఆర్ ఏం చేయాలి అనే ఒక ఆలోచనను పూర్తిస్థాయి వ్యూహాలతో తెలంగాణ ప్రజలకు ముందెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ వాస్తవం ఏంది,
తెలంగాణ కేసీఆర్ అనేది పదం కావచ్చు, కానీ తెలంగాణ కేసీఆర్ అన్న కేసీఆర్ తెలంగాణ అన్న రెండు ఒకటే అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. సో ఇలాంటి కుట్రలు చేయడం ద్వారా పూర్తి స్థాయిలో కూడా ఏం జరగబోతుంది అనే విషయానికి సంబంధించి కూడా మనం చూసాం. తెలంగాణకు సంబంధించి ఇటు ఏంది అంటే సోనియా గాంధీ ఇచ్చిందా, కేసీఆర్ పోరాటం మొదలుపెట్టిందా? మీరు అందరూ బాగా ఆలోచించాలి. ఈరోజు వచ్చిన టీజేఏసీ కానీ వివిధ ప్రజా సంఘాలు కానీ ఇప్పుడు నేతలుగా వెలుగుతున్న వారందరికీ కూడా గుర్తుపెట్టుకోరి, వాళ్ళందరూ ఒకప్పుడు కూడా ఇగో ఈ ఈ మహానుభావుడు తయారు చేసిన నేతలే వాళ్ళంతా. కేసీఆర్ అనే వ్యక్తి దగ్గర చాలామంది లక్షలాదిగా కార్యకర్తలు, నాయకులు, పార్టీకి సంబంధించిన అనేక మందిని కూడా తయారు చేశాను. ఈరోజు జేఏసీ కింద వచ్చిన ప్రజా సంఘాలు కానీ ఇతరత్ర సంఘాలు కానీ ఏ సంఘమైనా దానికి నాంది పోసి పురుడు పోసింది కేసీఆరే. కేసీఆర్ ఆలోచనతోనే పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరింది. కాదంటే రక్తపు చుక్క నేలనంటకుండా అమరవీరులు కాకుండా చేసి పోరాటం సఫలీకృతం కావాలనుకున్నాడు. కాదంటే దాంట్లో వైఫల్యం జరిగింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణకు పేగుబంధం వేరైంది అనేది గతంలో కూడా చర్చ జరిగింది, మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ఇటు కేసీఆర్కు పేగుబంధం వేరు కాలి అని నిరూపించాలి అంటే బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తే బాగుంటుంది అని కార్యకర్తలను గతంలో కూడా వచ్చింది. భారత రాష్ట్ర సమితి అనేది అంత ఆకట్టుకునే పేరు కాదు, ఎందుకంటే మనం రాష్ట్రం తెచ్చుకున్నది తెలంగాణ రాష్ట్రంతో, ఆ రాష్ట్రం పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పటికే విపక్షాలకు పేగుబంధం వేరైంది అని ఇటు తెలంగాణ అనేది పూర్తి స్థాయిలో కూడా జరిగింది అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా చూసిన విషయాన్ని కూడా చూస్తున్నాం. ఇక మొత్తానికి ఏం జరిగింది అనేది కూడా చూసాం కదా. ఇక బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారబోతుంది. దాంతోపాటు ఇప్పుడు కేసీఆర్ పద్మ వ్యూహం ఏంటి అంటే ఇగో ఇక్కడ వస్తుంది, మీరు చూడరు ఏంది అంటే ఇది ఎమ్మెల్సీ కవితకు టికెట్ కట్టు ప్రశ్నించినందుకు పార్టీ యాక్షన్ అంటూ కూడా చూడొచ్చు. నిజామాబాద్ ఎంపీ బరిలో కొత్త ముఖం, బీసీ నేతకు ఇవ్వాలని పార్టీ నిర్ణయం, ఎన్ఆర్ఐ లీడర్కి ఇవ్వడం పైన ఆలోచనలు, సంక్షోభానికి దారి తీసిన సన్నాహక సమావేశం అంటూ కూడా చూడొచ్చు. ఏంది ఈసారి నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి కవితకు అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఆమెకు టికెట్ ఇవ్వద్దని అభిప్రాయంతో పార్టీ నాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో భాగంగా జరిగిన నిజామాబాద్ సెగ్మెంట్ మీటింగ్లో ఎమ్మెల్సీ లేవనెత్తిన అంశాలు, ఆమెకు మద్దతుగా మాత్రమే కాక పార్టీ లీడర్షిప్ వైఫల్యాన్ని పలువురు ఆ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రస్తావించడంతో అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. నిజామాబాద్ ఎంపీ స్థానం కోసం ప్రత్యామ్నాయం కోసంగా కొత్త వ్యక్తిని ఎంపిక చేసే పనులను పార్టీ నాయకత్వం మొదలుపెట్టింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని లేదా ఎన్ఆర్ఐ వ్యక్తికి ఇవ్వాలనే చర్చలు కూడా మొదలవుతున్నాయి. ఏం జరిగింది అంటే ఒకసారి చూడరి. మరింత చేటు చేస్తుందా? అసెంబ్లీ ఎన్నికల ఓటమి లోక్సభ ఎన్నికలలో సర్దుబాటు చేసుకోవడానికి మొదలుపెట్టిన కసరత్తులో భాగంగా నిజామాబాద్ సెగ్మెంట్లో కవితకు బదులుగా మరో వ్యక్తి బరిలో నిలిచే అవకాశం ఉన్నది. కవితకు టికెట్ నిరాకరిస్తే క్యాడర్కు ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపి మరింత చేటు తెస్తుందా? పార్టీ అధినేత కేసీఆర్ జోక్యం చేసుకుంటారా? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంది 2014లో తొలిసారి పోటీ చేసి గెలిచిన కవిత 2019లో ఓడిపోయారు. కొంతకాలం సైలెంట్గా ఉన్న ఆ తర్వాత ఎమ్మెల్సీగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి, వ్యక్తిగత పాపులారిటీని పెంచుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో నిజామాబాద్ ఎంపీ పరిధిలో కేవలం 3 స్థానాలలోనే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. సొంత పార్టీ నాయకులే సరిగ్గా సహకరించడం లేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొదలు పలువురు లోకల్ క్యాడర్కు అందుబాటులో లేకపోవడం కారణమంటూ కవిత సహా ఆ ఎంపీ సెగ్మెంట్కు చెందిన లోకల్ బాడీ లీడర్లు సన్నాహక సమావేశంలో ఓపెన్గా కామెంట్ చేశారు. కేటీఆర్ తీరుపై అసంతృప్తి కూడా వ్యక్తమైంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. ఒకటి అయిపోయిందా? సరే, ఇప్పుడు మీరేమంటారు? ఇక్కడ పూర్తి స్థాయిలో కవితకు సంబంధించి టికెట్ కట్ అయింది అని చెప్తారు, కానీ వాస్తవం ఏంది అనేది తెలుసుకోరు. ఇక్కడ వాస్తవం ఏంది అంటే తెలంగాణ ప్రజలారా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ ఒక పద్మ వ్యూహం లాంటి వ్యూహాన్ని రచిస్తున్నాడు. ఈ పద్మ వ్యూహం లాంటి వ్యూహం ఏంది అంటే ఇక్కడ ప్రధానంగా కూడా కేసీఆర్ అనే వ్యక్తి చాలా క్లారిటీగా భవిష్యత్తును దిక్సూచిని ఎట్లా చూడాలి, భవిష్యత్తులో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే కోణంలో కేసీఆర్ అనే వ్యక్తి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఏంది ప్రధానంగా కూడా కుటుంబ పాలన అంటూ కూడా కేసీఆర్ మీద ప్రధానంగా ఆరోపణ వచ్చింది. దాంతోపాటు నిజామాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో కవిత మీద ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఆ ఎఫెక్ట్ కూడా పడిన పరిస్థితి చూడొచ్చు.
ఇవన్నీ అంశాలు కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితులలో ఇప్పుడున్న పరిస్థితులలో కవితను తెర మీదకి తీసుకొస్తే మళ్ళీ ఒకసారి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పిన పరిస్థితి ఈ దిశ పేపర్ వాళ్ళు రాసుకొచ్చిల్లు. ఈ పేపర్ వాళ్ళు ఎందుకు రాసుకొచ్చిల్లు అంటే ఇది ప్రభుత్వానికి ఒక దత్తత పుత్రిక అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంటు తెలంగాణ ప్రజలే తలుసుకోవాలి అనుకుంటే 16 ఏంది 17కు 17 స్థానాలు ఎంపీ కొట్టరా? తెలంగాణ ప్రజలు తమ ప్రాంతం కోసం తమ వాళ్ళ కోసం ఏదైనా ప్రాణాలనే తృణప్రాయంగా వదిలినప్పుడు మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఆత్మరక్షణ కావాలి, బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకోవాలి, పూర్తి స్థాయిలో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా ఒక వ్యూహం అమలు కాదా? అంటే మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఖచ్చితంగా కూడా కేసీఆర్ పద్మ వ్యూహాన్ని చేస్తున్నాడు. అయితే దీంట్లో ఏం జరగబోతుంది అంటే కొన్ని అంశాలకు సంబంధించి కూడా నేను చెప్తాను. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కౌంట్ డౌన్ మొదలైంది? ఇక్కడ కేసీఆర్ చేసే ఈ పద్మ వ్యూహాలన్నీ ఇవన్నీ తెలివై మనోళ్ళకు ఏంటంటే గాలికి మేడలు కడతారు కాబట్టి వాళ్ళందరికీ ఇవన్నీ అర్థం కావు. కాబట్టి ఒక విషయాన్ని చెప్తాను నేను. ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించి ఏం జరగబోతుంది, ఇది ప్రధానంగా కూడా ఇక్కడ బిగ్ ఫైట్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉండాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మనం చూసాం. ఈ అసెంబ్లీ ఎన్నికలలో గనక బీఆర్ఎస్ ఓడిపోతే భవిష్యత్తులో మనుగడ అనేదే కష్టమవుతుంది. సో బీఆర్ఎస్కు ఇప్పుడు ఒక అగ్ని పరీక్ష అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా కూడా ఇంతగా ఎందుకు కార్యకర్తలతో సమావేశం అవుతున్నారంటే ఒక అగ్ని పరీక్ష అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సో ఈ అగ్ని పరీక్షను జయించాలంటే ఇప్పుడు ఉద్యమకారులు కావాలి. యావత్తు తెలంగాణ సమాజం అంతా ముక్త కంఠంతో ఏకతాటిపైకి వస్తే తప్ప కేసీఆర్కు సంబంధించి మరొకసారి కేంద్రం రాజకీయాలలో అడుగు పెట్టడం కానీ జాతీయ రాజకీయాలలో పూర్తి స్థాయిలో తన ప్రమేయంతో అనేక రకాలుగా ఏది చేయాలంటే అది చేస్తాడు. దాంతోపాటు రాష్ట్రానికి కూడా ఏం చేయాలంటే అది చేస్తాడు. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఐసీయూలో ఉన్నది. ఆక్సిజన్ అందించాలి అంటే పార్లమెంట్ ఎన్నికలతోని జనరల్ వార్డుకు షిఫ్ట్ అవుతుంది. దాని తర్వాత జబర్దస్తుగా ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కనుక ఓడించినా లేకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా కూడా మనం బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపలేకపోయినా జరిగే పరిణామాలు మరోలా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుంది. ఎట్లయితుంది అంటే ఒకవేళ మీరు కాంగ్రెస్ను గెలిపించిన కేంద్రంలో మరొకసారి ఎవరు వస్తారు అంటే ప్రధాని నరేంద్ర మోడీ అనేది యావత్తు దేశవ్యాప్తంగా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్కు సంబంధించి కొన్ని రాష్ట్రాలలో కర్ణాటక తెలంగాణ ఇట్లా చెప్పుకుంటే కొన్ని రాష్ట్రాలలో మాత్రమే మద్దతు ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ మోడీకి సంబంధించి మద్దతు ఉంటుందా, మరి సంకీర్ణ ప్రభుత్వం వస్తుందా, ఏది వస్తుంది అనేది పక్కన పెడితే ఇక్కడ తెలంగాణలో వీళ్ళిద్దరు అంటే కాంగ్రెస్ బీజేపీ వర్సెస్గా మారిపోతుంది. ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే రేవంత్ రెడ్డి. మీరు చూడండి, బహుశా ఎన్నికలకు ముందనుకుంటా ఒక ఇంటర్వ్యూలో మేబీ జాతీయ ఛానల్ అయి ఉండాలి, అది జాతీయ ఛానల్లో ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏం చెప్తాడో తెలుసా? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 6 గ్యారెంటీలకు నాకు ఎలాంటి సంబంధం లేదని గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ. అది ఒక ఇంటర్వ్యూలో జరిగింది. నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నా, ఆ ఇంటర్వ్యూకి సంబంధించి చెప్పిండు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన వ్యక్తి. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపుగా తన వాళ్ళకు ఒక 40 మందికి సీట్లు తెచ్చుకున్నాడు. రేపు భవిష్యత్తులో తన మనుగడకే కష్టం అనిపిస్తే అవసరమైతే బీజేపీకి వెళ్ళినా ఆశ్చర్యం లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఒకటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది అంటే ఒకటి గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్నది. ఎందుకు గందరగోళ పరిస్థితి నెలకొన్నది అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఒకటి, ఈ డిప్యూటీకి సంబంధించి ఇక్కడ ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలరా, సీఎంకు డిప్యూటీ సీఎంకు ఈ ఇద్దరి మధ్యలో వారైతే కొనసాగుతుంది. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళిద్దరి మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గుమనే తారాస్థాయికి కూడా చేరిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే సీఎంకు సంబంధించి ఇక్కడ వీళ్ళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి సతీమణి సిఎల్పి నేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా కూడా ఎవరు బట్టి విక్రమార్క గారే అవుతారని నేను ఆశించాను, కానీ సడన్గా రేవంత్ రెడ్డి అవుతారని నేను ఆశించలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఒకటి ఇక్కడ పంచాయతీ. రెండోది,
మీ అందరికీ తెలిసిన విషయమే, అసమ్మతి నేతలు బయటపడకపోయినా కూడా మొన్నటికి మొన్న మీ అందరికీ తెలుసు నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారితో పాటు బట్టి విక్రమార్కకు సంబంధించిన ఒక ఫోటోకు సంబంధించి కొత్త శకం అనేది ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేసి తన ట్విట్టర్ ఇతరత్ర సోషల్ మీడియా మాధ్యమాలలో కనబడ్డది. ఆ తర్వాత వేరే పాటను జోడిస్తూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడ్డది. అంటే ఇక్కడ అసమ్మతి సెగలు అనేది ఖచ్చితంగా ఉన్నాయి అనేది మరో అంశం. ఇక మూడో అంశం ఏంటంటే ఈ పార్టీకి సంబంధించి నెంబర్ 2, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నెంబర్ 1 అయితే నెంబర్ 2గా పొంగులేటి అంటూ కూడా నేనే అంటూ కూడా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు అంటూ తన లాబీకి సంబంధించి కానీ ఇతరత్ర కావచ్చు అంతటా కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్న పర్వం కనబడ్డది. సో దానికి సంబంధించి కూడా మనందరం చూసాం. ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక తుఫాను రాబోతున్నది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటిది అనేది చాలా క్లారిటీగా కూడా చెప్పిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. సో సీఎం డిప్యూటీ సీఎం మధ్య వీళ్ళిద్దరి మధ్య పచ్చిగడ్డెత్తే కానీ దాంతోపాటు కొత్త శకం అంటూ కూడా మొన్న ఎవరు మంత్రులు ఇద్దరి ఫోటోలు వేస్తూ కోమటిరెడ్డి వచ్చింది కావచ్చు. దాంతోపాటుగా నెంబర్ 2 నేనే అంటూ పొంగులేటికి సంబంధించిన అంశం కూడా కనబడ్డ పరిస్థితి కనబడ్డది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కల్లోలం ఒక సునామీ రాబోతుంది అనేది ఒక హెచ్చరిక. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చేస్తున్నదంటే ప్రజా సంఘాలకు సంబంధించి ఎమ్మెల్సీలకు సంబంధించి ఇచ్చే అవకాశాలు చాలా క్లారిటీగా కనబడుతున్నాయి. ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రజలకు సంబంధించి ఒక వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి అటు అందశ్రీ కానీ ఇటు మరోవైపు ఎవరు కోదండరాం కానీ ఇటు ఆకునూరి మురళి కానీ వీళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో ఒక మెట్టును ఎక్కువ స్థాయిలో ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వ్యతిరేకత అనేది రాకుండా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నది. దానికి సంబంధించి కూడా చేస్తున్నది అన్నట్టు. సో ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గులాబీ నేత గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు అనేదే ఇక్కడ సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమకారుడిగా ఒక ముఖ్యమంత్రిగా తాను చేయబోయే వ్యూహాలను ఎవరికి అంతు చిక్కనివ్వకుండా కూడా తన పోరాటం ఉండబోతుంది అనేది చూడొచ్చు. పార్లమెంట్ ఎన్నికల్లో గనక ఈసారి బీఆర్ఎస్ పార్టీ జయకేతనం రాకపోయినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఓటమికి సంబంధించి జరిగినా కూడా రేపు భవిష్యత్తుకు మరొక క్వశ్చన్ మార్కుగా మారిపోతుంది. ఇప్పటికే కుక్కలు జింపిన ఇస్తారాకులా మారిపోయింది అంటే వాస్తవం. ఏ విధంగా మీ అందరికీ తెలుసు, గతంలో కూడా నేను వీడియోలలో చూపెట్టాను. ఒకటి డిసెంబర్ 9న రైతు రుణమాఫీ కానీ, ఆ తర్వాత పెన్షన్ పెంపు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, ఆ తర్వాత మరోవైపు ఇటు రైతు బంధు అంటే 15,000 రూపాయలను ఇవ్వడం కానీ, ఈ 4 అంశాలను కూడా వచ్చిన నెలలోనే అమలు చేస్తాం. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం చర్చ కొనసాగింది. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తీసుకొస్తాం, చట్టబద్ధతతో పాటు ఇవన్నీ అమలు చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. సో వీటన్నింటికి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొన్నాయి. ఎందుకంటే అభయస్థం ఫామ్ ఇచ్చి ప్రజాపాలనకు సంబంధించిన ఫామ్లన్నీ రోడ్డు మీద పడడం కానీ ఇలా రకరకాలుగా కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూస్తారు. రేపు భవిష్యత్తులో ఎలాంటి పరిణామం ఉండబోతుంది, రేపు భవిష్యత్తుకు సంబంధించి ఏమైపోతుంది అనేది కూడా క్వశ్చన్ మార్కుగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడ్డది. సో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియచేయండి. నేనేమంటున్నానంటే మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సపోర్ట్ కూడా చేయమని నేను అంటున్నా. ఎందుకు అంటే ఆర్థిక సంబంధించి అనేక రకాలుగా కూడా మనకు అవసరం ఉన్నది కాబట్టి 9908572666 నెంబర్కు చేయమని చెప్పిన దానికి సంబంధించి ఫోన్పే గూగుల్ పే కూడా చేయమని చెప్తున్న పరిస్థితి చెప్తున్నా. ఇంకో అంశం ఏంటంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నా మీద కానీ పూర్తి స్థాయిలో అనేక రకాల ఆరోపణలు అయితే వచ్చినాయి. ఆరోపణలకు సంబంధించిన పర్సన్కి క్లారిటీ ఇచ్చినాం. మరి వారు మన మీద దానికి ఏం చేస్తారు, ఎట్లా చెప్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో నేను ఒక నిజాయితీ నిబద్ధతతో నాది స్టాండ్ ఎప్పుడూ విపక్షమే. ఇక్కడ డబ్బులకు అమ్ముడు పోవడమో ఇతరత్ర ఏది లేదు. వైఆర్టీవీ న్యూస్ ఛానల్ నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, ఇది విపక్షం ఎప్పుడూ ప్రశ్నించే గొంతుకగానే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది. నేను గతంలో కూడా అనేక వీడియోలు చేసినప్పుడుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీద రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పరిస్థితి వస్తే ఏం చేస్తారు అంటే అప్పుడు కూడా విమర్శిస్తా. రేపు భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిన ఎందుకు అంటే విపక్షం అనేది ప్రజల పక్కన ఉండడం వల్ల, ప్రజల గొంతుకై ఉండడం వల్ల వాళ్ళకి అన్ని విషయాలు అనేది చాలా క్లారిటీగా చేరవేస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా, మనం అమ్ముడు పోవడానికి ఏమో అంగట్ల గొర్రెలం కాదు, లేకపోతే మనం అమ్ముడు పోవడానికి ఈ యూట్యూబ్ ఛానల్లో కోట్ల రూపాయలు వెచ్చించే నాదులు ఏడలేరు. ఏంది అంటే దానికి సంబంధించి ఒక ప్రచారం అయితే చేసిండు, ఆ క్లారిటీ అయితే ఇచ్చిన
లేదు కాదు కూడదంటే వాళ్ళ ఛానల్ అయినా లైవ్ లేదా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ అయినా లైవ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాని మీద ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే భవిష్యత్తుకు సంబంధించి పరిణామాలు మనం కూడా చూద్దాం. రైట్, రేపటి మార్నింగ్ న్యూస్లో బ్రహ్మాండమైన ముచ్చట్లో మళ్ళీ వస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి.